డే 70 ఇండియన్ పాలిటీ సామాజిక మత సంస్కరణ ఉద్యమాల టాపిక్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ది రాజా రామ్మోహన్ రాయ్ ముఖ్యమైన ఎంసీక్యూస్ బిట్. భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి రెనైసెన్స్ ప్రధాన కేంద్రంగా ఏ ప్రాంతం నిలిచింది అంటే బెంగాల్. నెక్స్ట్ బిట్. భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి ముఖ్యమైన కేంద్రంగా నిలిచిన బెంగాల్లోని ప్రధాన నగరం ఏదంటే కలకత్తా. నెక్స్ట్ బిట్. ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన దేశం ఏదంటే ఇటలీ. నెక్స్ట్ బిట్. రినైసెన్స్ అనే పదం ఏ భాషకు చెందినది అంటే ఫ్రెంచ్. నెక్స్ట్ బిట్. రినైసెన్స్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం. నెక్స్ట్ బిట్. రినైసెన్స్ అనే పదానికి అక్షరార్థం ఏమిటి అంటే మరలా జన్మించడం. నెక్స్ట్ బిట్. భారతదేశంలో ఆధునిక సాంస్కృతిక పునరుజ్జీవనానికి మార్గదర్శకుడిగా ఎవరిని పరిగణిస్తారు అంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో ఏ ఉద్యమానికి పునాది వేశాడు అంటే సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ ప్రధానంగా ఏ సామాజిక దురాచారానికి వ్యతిరేకంగా పోరాడాడు అంటే సతీ సహగమనం. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ సామాజిక సంస్కరణలలో ప్రధానంగా దేనిని ప్రోత్సహించాడు అంటే స్త్రీ విద్య మరియు స్త్రీ హక్కులు. నెక్స్ట్ బిట్. రాజా అనేది రామ్మోహన్ రాయ్కు ఏమిటి అంటే బిరుదు. నెక్స్ట్ బిట్. రామ్మోహన్ రాయ్కు రాజా అనే బిరుదును ఎవరు ప్రదానం చేశారంటే రెండవ అక్బర్. నెక్స్ట్ బిట్. రెండవ అక్బర్కు ప్రసిద్ధి చెందిన పేరేమిటి అంటే అక్బర్ షా II. నెక్స్ట్ బిట్. రామ్మోహన్ రాయ్ను ఇంగ్లాండ్కు పంపిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్ II. నెక్స్ట్ బిట్. రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్కు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే మొఘల్ చక్రవర్తి తరపున తన ప్రయోజనాల విషయమై చర్చించడానికి. నెక్స్ట్ బిట్. ఇంగ్లాండ్ను సందర్శించిన తొలి భారతీయుడిగా సాధారణంగా ఎవరిని గుర్తిస్తారంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ సామాజిక సంస్కరణల ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలను తొలగించడం. నెక్స్ట్ బిట్. రినైసెన్స్ అనేది ఇటలీ. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ను అక్బర్ II రాజా అనే బిరుదు ఇచ్చాడన్నమాట రాజా రామ్మోహన్ రాయ్కు. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ జన్మస్థలం ఏది అంటే రాధానగర్. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే బెంగాల్. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రధాన ప్రేరణ ఏమిటి అంటే తన వదిన సతీ సహగమనానికి బలి కావడం. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో ఏ ఉద్యమానికి పితామహుడిగా పరిగణించబడతాడు అంటే సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ను పియోనీర్ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారు అంటే భారతీయ సామాజిక మత సంస్కరణలకు మార్గదర్శకుడైనందుకు. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్కు సంబంధించిన బిరుదులు ఏమిటి అంటే సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు, తర్వాత పియోనీర్ ఆఫ్ ఇండియా, తర్వాత భారతీయ పునరుజ్జీవనానికి వేగుచుక్క. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ టాపిక్ రాజా రామ్మోహన్ రాయ్ పత్రికల గురించి చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ 1821లో స్థాపించిన పత్రిక ఏది అంటే సంవాద కౌముది. నెక్స్ట్ బిట్. సంవాద కౌముది ఏ భాషలో ప్రచురించబడింది అంటే బెంగాలీ. నెక్స్ట్ బిట్. భారతదేశంలో భారతీయుడిచే స్థాపించబడిన తొలి పత్రికగా ఏది ప్రసిద్ధి చెందింది అంటే సంవాద కౌముది. నెక్స్ట్ బిట్. భారతదేశంలో మొదటి పత్రికగా సాధారణంగా గుర్తించబడేది ఏదంటే బెంగాల్ గెజెట్. నెక్స్ట్ బిట్. బెంగాల్ గెజెట్ను ఎవరు ప్రారంభించారు అంటే జేమ్స్ అగస్టిస్ హిక్కీ. నెక్స్ట్ బిట్. బెంగాల్ గెజెట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే 1780. నెక్స్ట్ బిట్. బెంగాల్ గెజెట్ అనేది జేమ్స్ అగస్టిస్ హిక్కీ అనమాట. నెక్స్ట్ బిట్. మిరాత్ ఉల్ అక్బర్ ఏ భాషలో ప్రచురించబడింది అంటే పర్షియన్. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్కు సంబంధించిన పత్రికల సరైన సముదాయం ఏది అంటే సంవాద కౌముది, మిరాత్ ఉల్ అక్బర్, బంగదూత అనమాట ఇవన్నీ. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ భాషా ప్రావీణ్యం గురించి చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్కు క్రింది వాటిలో ఏ భాష ప్రావీణ్యం ఉంది అంటే పర్షియన్, అరబిక్, హిబ్రూ. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్కు తెలిసిన భాషల సరైన సముదాయం ఏది అంటే ఏమేమి తెలుసు ఇంకా అంటే బెంగాల్, ఇంగ్లీష్, పర్షియన్, అరబిక్, సంస్కృతం అన్నీ తెలుసు అనమాట. నెక్స్ట్ బిట్. రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్ భాషను ప్రధానంగా ఎవరి వద్ద పనిచేస్తూ నేర్చుకున్నాడంటే డిగ్బీ.
నెక్స్ట్ డిగ్బీ వద్ద రాజా రామ్మోహన్ రాయ్ ఏ పదవిలో పనిచేశాడంటే దివాన్. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ బహుభాషా ప్రావీణ్యానికి ప్రధాన కారణం ఏదంటే అనేక భాషలను స్వయంగా అభ్యసించడం మరియు ఇంగ్లీష్ను డిగ్బీ వద్ద పనిచేస్తూ నేర్చుకోవడం అన్నమాట. నెక్స్ట్ సంవాద కౌముది బెంగాలీ భాషలో ప్రచురించబడింది. మిరాత్ ఉల్ అక్బర్ పర్షియన్ భాషలో ప్రచురించబడింది. నెక్స్ట్ సంవాద కౌముది ఏమో బెంగాలీ. నెక్స్ట్ మిరాత్ ఉల్ అక్బర్ ఏమో పర్షియన్. నెక్స్ట్ బెంగాల్ గెజెట్ ఏమో 1780. నెక్స్ట్ సంవాద కౌముది ఏమో 1821. నెక్స్ట్ భారతదేశంలో తొలి పత్రిక మరియు భారతీయులచే స్థాపించబడిన తొలి పత్రిక మధ్య సరైన భేదం ఏది అంటే తొలి పత్రిక ఏమో బెంగాల్ గెజెట్. నెక్స్ట్ భారతీయులచే స్థాపించబడిన తొలి పత్రిక ఏమో సంవాద కౌముది అన్నమాట. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ గురించి ఉన్నది ఏమిటి అంటే సతీ సహగమన నిర్మూలన కోసం పోరాడాడు. సంవాద కౌముది పత్రికతో సంబంధం కలిగి ఉన్నాడు. మిరాత్ ఉల్ అక్బర్ను పర్షియన్లో ప్రచురించాడు అన్నమాట. నెక్స్ట్ గ్రంథాలు పత్రికల టాపిక్ను చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ రచించిన ద ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ గ్రంథానికి సంబంధించిన సరైన అంశం ఏది అంటే క్రైస్తవ మత బోధనలకు సంబంధించినది. నెక్స్ట్ ఏ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అనే గ్రంథంతో సంబంధం ఉన్న సంస్కర్త ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ తుహ్ఫత్ ఉల్ మువహిద్దీన్ తుహ్ఫత్ ఉల్ మువహిద్దీన్ గ్రంథాన్ని రాజా రామ్మోహన్ రాయ్ ఏ భాషలో రచించాడంటే పర్షియన్. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ ఏ ఉపనిషత్తును సంస్కృతం నుండి బెంగాల్లోకి అనువదించాడు అంటే కేనోపనిషత్తు. నెక్స్ట్ కేనోపనిషత్తు ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే గురు శిష్య సంబంధం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం. నెక్స్ట్ ఆత్మీయ సభ బ్రహ్మ సమాజం టాపిక్ని చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ 1815లో స్థాపించిన సంస్థ ఏదంటే ఆత్మీయ సభ. నెక్స్ట్ ఆత్మీయ సభ ఎక్కడ స్థాపించబడిందంటే కలకత్తా. నెక్స్ట్ బ్రహ్మ సమాజం పూర్వనామం ఏదంటే ఆత్మీయ సభ. నెక్స్ట్ ఆత్మీయ సభ ఏ సంవత్సరంలో బ్రహ్మ సమాజంగా రూపాంతరం చెందింది అంటే 1828. నెక్స్ట్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ బ్రహ్మ సమాజం ప్రారంభంలో ప్రధానంగా ఏ సామాజిక దురాచారానికి వ్యతిరేకంగా పనిచేసిందంటే సతీ సహగమనం. నెక్స్ట్ బ్రహ్మ సమాజం ద్వారా రాజా రామ్మోహన్ రాయ్ ప్రధానంగా ఏ అంశాలను ప్రోత్సహించాడు అంటే స్త్రీ విద్య, సామాజిక సంస్కరణలు. నెక్స్ట్ బ్రహ్మ సమాజానికి మొదట కార్యదర్శిగా ఎవరు పనిచేశారంటే తారాచంద్ చక్రవర్తి. నెక్స్ట్ టాపిక్ సతీ సహగమన నిషేధ చట్టం గురించి చూద్దాం. సతీ సహగమన నిషేధ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందంటే 1829. నెక్స్ట్ సతీ సహగమన నిషేధ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏదంటే 1829 డిసెంబర్ 4. నెక్స్ట్ 1829లో సతీ సహగమనాన్ని నిషేధించిన సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్. నెక్స్ట్ సతీ సహగమన నిర్మూలన ఉద్యమంలో రాజా రామ్మోహన్ రాయ్ పాత్రకు సరైన వివరణ ఏది అంటే సతీ సహగమన నిర్మూలన కోసం తీవ్రంగా కృషి చేశాడు. నెక్స్ట్ ఇంగ్లాండ్ రాజా రామ్మోహన్ రాయ్ టాపిక్లో మీరు చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ ఏ సంవత్సరంలో ఇంగ్లాండ్లో మరణించాడు అంటే 1833. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్లోని ఏ నగరంలో మరణించాడంటే బ్రిస్టల్. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ సమాధి ఏ ప్రదేశంలో ఉందంటే ఆర్నోస్ వేల్ శ్మశాన వాటిక. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ 1833లో మరణించిన ప్రదేశం ఏదంటే బ్రిస్టల్. నెక్స్ట్ టాపిక్ బ్రహ్మ సమాజం దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ మరణానంతరం బ్రహ్మ సమాజాన్ని పునరుజ్జీవింపజేసిన ప్రముఖుడు ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ బ్రహ్మ సమాజంతో అత్యంత సన్నిహితంగా సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ ఆత్మీయ సభ ఏమో 1815, బ్రహ్మ సమాజం ఏమో 1828. నెక్స్ట్ సతీ సహగమన నిషేధం ఏమో 1829. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ మరణం ఏమో 1833 అన్నమాట. నెక్స్ట్ టాపిక్ దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ కేశవ్ చంద్ర సేన్ వీళ్ళ గురించి చూద్దాం. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎవరి కుమారుడు అంటే ద్వారకానాథ్ ఠాగూర్. నెక్స్ట్
దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839లో స్థాపించిన సంస్థ ఏదంటే తత్వబోధిని సభ. నెక్స్ట్ తత్వబోధిని సభను ఎవరు స్థాపించారు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ తత్వబోధిని సభ స్థాపించబడిన సంవత్సరం ఏదంటే 1839. నెక్స్ట్ తత్వబోధిని సభకు సంబంధించిన పత్రిక ఏదంటే తత్వబోధిని పత్రిక. నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్ 1842లో ఏ సంస్థలో చేరి దాని భావాలను ముందుకు తీసుకెళ్ళాడంటే బ్రహ్మ సమాజం. నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్ రచించిన ముఖ్యమైన గ్రంథం ఏదంటే బ్రహ్మధర్మ అనమాట. నెక్స్ట్ టాపిక్ కేశవ చంద్ర సేన్ గురించి చూద్దాం. కేశవ చంద్ర సేన్ బ్రహ్మ సమాజంలో ఎప్పుడు చేరాడు అంటే 1857. నెక్స్ట్ కేశవ చంద్ర సేన్ను బ్రహ్మ సమాజ భావాల వైపు ప్రభావితం చేసిన ప్రముఖుడు ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ కేశవ చంద్ర సేన్ స్థాపించిన పత్రిక ఏదంటే ఇండియన్ మిర్రర్. నెక్స్ట్ ఇండియన్ మిర్రర్ను కేశవ చంద్ర సేన్ ఏ సంవత్సరంలో ప్రారంభించాడంటే 1861. నెక్స్ట్ కేశవ చంద్ర సేన్ 1870లో స్థాపించిన సంస్థ ఏదంటే ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్. నెక్స్ట్ టాపిక్ బ్రహ్మ సమాజం మొదటి విభజన 1866 టాపిక్లో చూద్దాం. బ్రహ్మ సమాజం మొదటిసారి ఏ సంవత్సరంలో 2 వర్గాలుగా విడిపోయింది అంటే 1866. నెక్స్ట్ 1866లో బ్రహ్మ సమాజంలో ఏర్పడిన 2 వర్గాలు ఏవంటే ఆది బ్రహ్మ సమాజం, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ 1866లో ఏర్పడిన ఆది బ్రహ్మ సమాజంకు నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ 1866లో ఏర్పడిన బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహించిన వారు ఎవరంటే కేశవ్ చంద్ర సేన్. నెక్స్ట్ టాప్ ఆది బ్రహ్మ సమాజం అనేది దేవేంద్రనాథ్ ఠాగూర్ అనమాట. నెక్స్ట్ టాపిక్ 1872 నేటివ్ మ్యారేజ్ యాక్ట్ గురించి చూద్దాం. కేశవ చంద్రసేన్ సంస్కరణ ఉద్యమాలతో సంబంధం ఉన్న 1872 నాటి చట్టం ఏది అంటే నేటివ్ మ్యారేజ్ యాక్ట్. 1872 గమనికిందంటే 1872 చట్టం సాధారణంగా నేటివ్ మ్యారేజ్ యాక్ట్ లేదా బ్రహ్మో మ్యారేజ్ యాక్ట్ బ్రహ్మో మ్యారేజ్ యాక్ట్ అని సూచిస్తారు. ఇది బాల్య వివాహాలను నిరోధించడంలో ముఖ్యమైన చట్టపరమైన చర్యలు. 1872 నాటి నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం బాలికకు కనీస వివాహ వయసు ఎంత అంటే 14 years. నెక్స్ట్ 14 సంవత్సరాలు. నెక్స్ట్ 1872 నాటి నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం బాలుడికి కనీస వివాహ వయసు ఎంత అంటే 18 సంవత్సరాలు. నెక్స్ట్ కేశవ చంద్రసేన్పై తీవ్ర విమర్శలకు కారణమైన వివాహ సంఘటన ఏది అంటే తన కుమార్తెను కూచ్ బెహార్ మహారాజాతో వివాహం చేయటం. నెక్స్ట్ కేశవ చంద్రసేన్ కుమార్తె వివాహం జరిగినప్పుడు ఆమె వయస్సు సుమారు ఎంత అంటే 13 సంవత్సరాలు. నెక్స్ట్ కేశవ చంద్రసేన్ కుమార్తెను ఎవరితో వివాహం చేశాడంటే కూచ్ బెహార్ మహారాజాతో. నెక్స్ట్ కేశవ చంద్రసేన్ కుమార్తె వివాహం ఎందుకు వివాదాస్పదమైందంటే వధువు చట్టబద్ధ కనీస వయసు కంటే తక్కువ వయసులో ఉండటం వల్ల. నెక్స్ట్ టాపిక్ బ్రహ్మ సమాజం రెండవ విభజన 1878 గురించి చూద్దాం. బ్రహ్మ సమాజం రెండవసారి ఏ సంవత్సరంలో విభజించబడింది అంటే 1878. నెక్స్ట్ 1878లో కేశవ్ చంద్రసేన్ నాయకత్వంలోని బ్రహ్మ సమాజం నుండి విడిపోయి ఏర్పడిన సంస్థ ఏదంటే సాధారణ బ్రహ్మ సమాజం. నెక్స్ట్ బ్రహ్మ సమాజం విభజనల సరైన కాలక్రమం ఏదంటే 1866, 1878 అనమాట. నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839లో తత్వబోధిని సభను స్థాపించాడు. 1842లో దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ సమాజంతో సన్నిహితంగా పనిచేశాడు. కేశవ్ చంద్రసేన్ 1857లో బ్రహ్మ సమాజంలో చేరాడు. కేశవ్ చంద్రసేన్ 1861లో ఇండియన్ మిర్రర్ను ప్రారంభించాడనమాట. నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభ. నెక్స్ట్ కేశవ్ చంద్రసేన్ ఇండియన్ మిర్రర్. నెక్స్ట్ కేశవ చంద్రసేన్ ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభ. నెక్స్ట్ బ్రహ్మ సమాజ చరిత్రకు సంబంధించిన సరైన కాలక్రమం ఏది అంటే బ్రహ్మ సమాజం 1828, తర్వాత తత్వబోధిని సభ 1839, తర్వాత మొదటి విభజన 1866, నెక్స్ట్ రెండవ విభజన 1878 అనమాట. నెక్స్ట్ బ్రహ్మ సమాజం రెండోసారి ఏ సంవత్సరంలో విభజించబడిందంటే 1878. నెక్స్ట్ 1878లో బ్రహ్మ సమాజంలో ఏర్పడిన ముఖ్యమైన కొత్త సంస్థ ఏదంటే సాధారణ బ్రహ్మ సమాజం. నెక్స్ట్ సాధారణ బ్రహ్మ సమాజ్ ఏర్పడటానికి
ప్రధాన కారణం ఏమిటంటే కేశవ చంద్రసేన్ కుమార్తె వివాహం మరియు ఆయన సంస్కరణ విధానాలపై వచ్చిన విభేదాలు. నెక్స్ట్ సాధారణ బ్రహ్మ సమాజం ఏర్పాటులో ప్రముఖంగా పాల్గొన్నవారు ఎవరు అంటే ఆనంద్ మోహన్ బోస్, శివనాథ శాస్త్రి. నెక్స్ట్ ఆనంద మోహన్ బోస్ మరియు శివనాథ శాస్త్రి ప్రధానంగా ఏ సంస్థతో సంబంధం కలిగి ఉన్నాడు అంటే సాధారణ బ్రహ్మ సమాజం. నెక్స్ట్ ఏబిపిఎస్సి ట్రాప్ బ్రహ్మ సమాజ విభజనల గురించి చూద్దాం. బ్రహ్మ సమాజం మొదటి ప్రధాన విభజన ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1866. నెక్స్ట్ 1866లో జరిగిన మొదటి విభజనలో దేవేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలోని వర్గం ఏదంటే ఆది బ్రహ్మ సమాజం. నెక్స్ట్ 1866లో కేశవ చంద్ర సేన్ నాయకత్వంలో ఏర్పడిన సంస్థ ఏదంటే బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కేశవ చంద్ర సేన్కు సంబంధించిన నవ విధాన్ అంటే న్యూ డిస్పెన్సేషన్ భావన ఏ సంస్థతో సంబంధం కలిగి ఉందంటే బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 1878లో ఏర్పడిన సాధారణ బ్రహ్మ సమాజానికి సంబంధించిన ప్రముఖ నాయకుడు ఎవరు అంటే ఆనంద్ మోహన్ బోస్. నెక్స్ట్ టాపిక్ దక్షిణ భారతదేశంలో బ్రహ్మ సమాజం టాపిక్ చూద్దాం. దక్షిణ భారతదేశంలో బ్రహ్మ సమాజ భావాల వ్యాప్తికి కృషి చేసిన ప్రముఖ సంస్కర్త ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం ఏ సామాజిక మత సంస్కరణ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నాడు అంటే బ్రహ్మ సమాజం. నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజ భావాలను విస్తరించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. నెక్స్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడిని ఏ బిరుదుతో పిలిచేవారు అంటే బ్రహ్మర్షి. నెక్స్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రధానంగా ఏ రంగంలో కృషి చేశాడంటే సాంఘిక సంస్కరణ. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం మరియు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఏ అంశంతో అత్యంత సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నాడంటే బ్రహ్మ సమాజం మరియు సామాజిక సంస్కరణలు. నెక్స్ట్ క్రింది సంఘటనల కార్యక్రమం అయితే చూద్దాం. ఫస్ట్ తత్వబోధిని సభ స్థాపన ఎప్పుడంటే 1839. కాదు ఫస్ట్ కింది వాటిలో కాలక్రమంలో అమర్చానంటే ఫస్ట్ ఏంటంటే తత్వబోధిని సభ స్థాపన, దాని తర్వాత బ్రహ్మ సమాజం స్థాపన, దాని తర్వాత బ్రహ్మ సమాజం మొదటి విభజన, తర్వాత బ్రహ్మ సమాజం రెండవ విభజన అనమాట. నెక్స్ట్ కింది కాలక్రమంలో సరైనది ఏంటంటే 1828, తర్వాత 1839, తర్వాత 1866, తర్వాత 1878 అనమాట. నెక్స్ట్ 1866లో బ్రహ్మ సమాజం మొదటిసారి విభజించబడింది. దాని తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆది బ్రహ్మ సమాజంతో సంబంధం కలిగి ఉన్నాడు. నెక్స్ట్ కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాతో సంబంధం కలిగి ఉన్నాడు. నెక్స్ట్ 1878లో సాధారణ బ్రహ్మ సమాజం ఏర్పడింది అనమాట. నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏమో ఆది బ్రహ్మ సమాజం, నెక్స్ట్ కేశవ చంద్రసేన్ ఏమో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఆనంద్ మోహన్ బోస్ ఏమో సాధారణ బ్రహ్మ సమాజం, నెక్స్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు ఏమో బ్రహ్మర్షి. ఫస్ట్ ఏంటంటే 1828లో బ్రహ్మ సమాజం స్థాపన జరిగింది. దాని తర్వాత 1839లో తత్వబోధిని సభ, తర్వాత 1857లో బ్రహ్మ సమాజంలో ప్రవేశం, నెక్స్ట్ 1866లో మొదటి విభజన, తర్వాత 1866లోనే ఆది బ్రహ్మ సమాజం, తర్వాత దాంట్లోనే 1866లోనే బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ 1878లో రెండవ విభజన సాధారణ బ్రహ్మ సమాజం, నెక్స్ట్ 1878లో సాధారణ బ్రహ్మ సమాజం ఆనంద్ మోహన్ బోస్, శివనాథ్ శాస్త్రి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ప్రార్థనా సమాజం గురించి చూద్దాం. స్థాపన అండ్ నేపథ్యం చూద్దాం. ఫస్ట్ ప్రార్థనా సమాజం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1867. నెక్స్ట్ ప్రార్థనా సమాజం ఎక్కడ స్థాపించబడింది అంటే బొంబాయి. నెక్స్ట్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఆత్మారాం పాండురంగ. నెక్స్ట్ ప్రార్థనా సమాజం ఏర్పడటానికి ప్రధానంగా ఎవరి ఉపన్యాసాలు ప్రేరణగా నిలిచాయంటే కేశవ చంద్ర సేన్. నెక్స్ట్ కేశవ చంద్ర సేన్ ఏ ప్రాంతంలో బ్రహ్మ సమాజ భావాలను ప్రచారం చేసిన సందర్భంలో ప్రార్థనా సమాజం ఏర్పడిందంటే
మహారాష్ట్ర. నెక్స్ట్ బిట్ ప్రార్థనా సమాజంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు అంటే ఎంజి రనడే, ఆర్జి భండార్కర్, పండిత్ రమాబాయి అనమాట. నెక్స్ట్ బిట్ ప్రార్థనా సమాజానికి సంబంధించిన ప్రముఖ సంస్కర్త ఎవరంటే మహాదేవ్ గోవింద్ రనడే. నెక్స్ట్ బిట్ ఎంజి రనడే ఎంజి రనడేకు సంబంధించిన సరైనది ఏదంటే గోపాలకృష్ణ గోఖలేకు రాజకీయ గురువు ఎంజి రనడే. నెక్స్ట్ ఇప్పుడు గోపాలకృష్ణ గోఖలేకు రాజకీయ గురువుగా పరిగణించబడే వ్యక్తి అంటే ఎంజి రనడే. నెక్స్ట్ టాపిక్ ఎంజి రనడే సంస్థల గురించి చూద్దాం. ఎంజి రనడే ఏ సంస్థను స్థాపించాడంటే వితంతు వివాహ సంఘం. నెక్స్ట్ ఇప్పుడు వితంతు వివాహ సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1861. నెక్స్ట్ ఇప్పుడు డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే ఎంజి రనడే. నెక్స్ట్ ఇప్పుడు డెక్కన్ అసోసియేషన్ సొసైటీ ఏ సంవత్సరం స్థాపించబడిందంటే 1884. నెక్స్ట్ టాపిక్ పండిత్ రమాబాయి గురించి చూద్దాం. పండిత్ అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన సంస్కర్త ఎవరంటే పండిత్ రమాబాయి. నెక్స్ట్ పండిత్ రమాబాయి ప్రధానంగా ఏ వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారంటే మహిళలు, వితంతువులు, అనాథలు మొదలైన వారి కోసం. నెక్స్ట్ పండిత్ రమాబాయి పూణేలో ఏ సంస్థను స్థాపించారంటే మహిళా ఆర్య సమాజం. నెక్స్ట్ పండిత్ రమాబాయితో సంబంధం ఉన్న సంస్థ ఏదంటే శారదా సదన్. నెక్స్ట్ పండిత్ రమాబాయి స్థాపించిన సంస్థల సమూహం ఏదంటే శారదా సదన్, ముక్తి సదన్, సేవా సదన్. నెక్స్ట్ టాపిక్ ప్రార్థనా సమాజం లక్ష్యాల గురించి చూద్దాం. ప్రార్థనా సమాజం ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం. నెక్స్ట్ ప్రార్థనా సమాజం ప్రధానంగా ఏ సామాజిక దురాచారాలను వ్యతిరేకించింది అంటే వర్ణ వ్యవస్థ, స్త్రీల నిరక్షరాస్యత, వితంతువుల పునర్వివాహానికి వ్యతిరేకత. నెక్స్ట్ ప్రార్థనా సమాజం స్త్రీలకు సంబంధించి ఏ అంశాన్ని ప్రోత్సహించింది అంటే స్త్రీ విద్య. నెక్స్ట్ ప్రార్థనా సమాజం వితంతువుల విషయంలో ఏ విధానాన్ని సమర్థించిందంటే వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం. నెక్స్ట్ ప్రార్థనా సమాజం దళిత వర్గాలకు సంబంధించి ఏ లక్ష్యాన్ని కలిగి ఉందంటే వారి సామాజిక అభివృద్ధికి కృషి చేయటం. నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో ప్రార్థనా సమాజం గురించి చూద్దాం. ఆంధ్ర ప్రాంతంలో ప్రార్థనా సమాజం శాఖను ఎవరు స్థాపించారు అంటే కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం ప్రార్థనా సమాజం శాఖను ఎక్కడ ప్రారంభించారంటే రాజమండ్రి. నెక్స్ట్ ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజం. నెక్స్ట్ ఎంజి రనడే వితంతు వివాహ సంఘం. నెక్స్ట్ పండిత్ రమాబాయి శారదా సదన్. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో ప్రార్థనా సమాజం. నెక్స్ట్ ఆర్య సమాజం అండ్ స్వామి దయానంద సరస్వతి గురించి చూద్దాం. ఆర్య సమాజం స్థాపన. ఆర్య సమాజం ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1875. నెక్స్ట్ ఆర్య సమాజాన్ని ఎక్కడ స్థాపించారంటే బొంబాయి. నెక్స్ట్ ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి అసలు పేరు ఏమిటంటే మూలశంకర్. నెక్స్ట్ మూలశంకర్ ఏ సంవత్సరంలో జన్మించాడంటే 1824. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి జన్మస్థలం ఏది అంటే టంకారా, గుజరాత్. నెక్స్ట్ టాపిక్ దయానంద సరస్వతి గురువుల గురించి చూద్దాం. స్వామి దయానంద సరస్వతికి సంబంధించిన ప్రముఖ గురువు ఎవరంటే పూర్ణానంద సరస్వతి. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి విద్యాభ్యాసంలో ప్రముఖంగా సంబంధం ఉన్న గురువు ఎవరంటే విరజానంద సరస్వతి. విరజానంద స్వామి ఏ ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నారంటే మధుర. నెక్స్ట్ టాపిక్ ఆర్య సమాజం ప్రధాన సిద్ధాంతాల గురించి చూద్దాం. ఆర్య సమాజం ప్రధానంగా ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చిందంటే వేదాల ప్రాధాన్యత. నెక్స్ట్ ఆర్య సమాజం ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఏకోస్వరోపాసన, తర్వాత విగ్రహారాధనను వ్యతిరేకించడం, తర్వాత వేదాల ప్రాధాన్యతను ప్రచారం చేయడం. నెక్స్ట్ ఆర్య సమాజం ఏ విధమైన ఆరాధనను సమర్థించింది అంటే ఏకేశ్వరోపాసన. నెక్స్ట్ ఆర్య సమాజం ఏ ఆచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది అంటే విగ్రహారాధన. నెక్స్ట్ టాపిక్ స్వామి దయానంద సరస్వతి గ్రంథాల గురించి చూద్దాం. స్వామి దయానంద సరస్వతి రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏదంటే సత్యార్థ ప్రకాష్. నెక్స్ట్ ఆర్య సమాజానికి ప్రామాణికమైన పవిత్ర గ్రంథంగా పరిగణించబడేది ఏదంటే సత్యార్థ ప్రకాష్. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి రచన ఏదంటే వేద భాష్య భూమిక. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి రచన సమూహం ఏదంటే సత్యార్థ ప్రకాష్, వేద భాష్య భూమిక. నెక్స్ట్ టాపిక్ దయానంద సరస్వతి జాతీయవాద భావాల గురించి చూద్దాం. భారతదేశం భారతీయులది అనే భావాన్ని బలంగా ప్రచారం చేసిన సంస్కర్త ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ గో బ్యాక్ టు ద వేదాస్ అనే నినాదంతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ గో బ్యాక్ టు ద వేదాస్ నినాదం ప్రధానంగా దేన్ని సూచిస్తుందంటే వేదాల వైపు తిరిగి వాటి ఆధారంగా సమాజ సంస్కరణ చేయడం. నెక్స్ట్
స్వరాజ్యం అనే పదాన్ని భారతీయ జాతీయవాద ఆలోచనల్లో ప్రారంభంగా ఉపయోగించిన వారిలో ప్రముఖుడు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో స్వరాజ్యం అనే పదాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన నాయకుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ భాషకు సంబంధించిన ప్రశ్నలు గురించి చూద్దాం. హిందీ భాషకు ప్రాధాన్యత కల్పించడానికి కృషి చేసిన సంస్కర్తల ప్రముఖుడు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ బిట్ దయానంద సరస్వతి ఆర్య సమాజ్. నెక్స్ట్ బిట్ ఆర్య సమాజం యొక్క 3 ముఖ్యమైన సిద్ధాంతాలను సరైన క్రమంలో గుర్తించండి అంటే ఏకేశ్వరోపాసన, తర్వాత వేదాల ప్రాధాన్యత, తర్వాత విగ్రహారాధన వ్యతిరేకత. నెక్స్ట్ బిట్ ఆర్య సమాజం ఏ సంవత్సరం స్థాపించబడింది అంటే 1875. నెక్స్ట్ బిట్ ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ బిట్ ఆర్య సమాజం ఎక్కడ స్థాపించబడింది అంటే బొంబాయి. ఎన్ని సరిగ్గా నెక్స్ట్ గోరక్ష శుద్ధి ఉద్యమాల గురించి చూద్దాం. గోరక్ష ఉద్యమం ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే గోవుల సంరక్షణ. నెక్స్ట్ బిట్ శుద్ధి ఉద్యమం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇతర మతాల్లోకి వెళ్ళిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం. నెక్స్ట్ బిట్ శుద్ధి ఉద్యమంతో సంబంధం ఉన్న సంస్కర్త ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ టాపిక్ ఆర్య సమాజం విభజన గురించి చూద్దాం. బిట్ స్వామి దయానంద సరస్వతి మరణించిన సంవత్సరం ఏదంటే 1883. నెక్స్ట్ స్వామి దయానంద మరణం తర్వాత ఆర్య సమాజం ప్రధానంగా ఏ 2 వర్గాలుగా విడిపోయిందంటే గురుకుల వర్గం, కళాశాల వర్గం. నెక్స్ట్ గురుకుల వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు ఎవరు అంటే పండిట్ గురుదత్, స్వామి శ్రద్ధానంద. నెక్స్ట్ స్వామి శ్రద్ధానంద అసలు పేరు ఏమిటంటే మున్సీరామ్. నెక్స్ట్ కళాశాల వర్గానికి చెందిన ప్రముఖులు ఎవరు అంటే లాలా హంసరాజ్, లాలా లజపత్ రాయ్. నెక్స్ట్ గురుకుల వర్గం ప్రధానంగా ఏ విద్యకు ప్రాధాన్యత ఇచ్చిందంటే సంస్కృత విద్య. నెక్స్ట్ కళాశాల వర్గం ప్రధానంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే పాశ్చాత్య లేదా ఆంగ్ల విద్య. నెక్స్ట్ గురుకుల వర్గానికి ప్రధాన కేంద్రంగా ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందిందంటే హరిద్వార్. నెక్స్ట్ కళాశాల వర్గం ప్రధానంగా ఏ ప్రాంతంలో తన కార్యకలాపాలను విస్తరించింది అంటే పంజాబ్, లాహోర్. నెక్స్ట్ డిఏవి యొక్క పూర్తి రూపం ఏమిటంటే దయానంద్ ఆంగ్లో వేదిక్. నెక్స్ట్ డిఏవి కళాశాల మొదట ఎక్కడ స్థాపించబడింది అంటే లాహోర్. నెక్స్ట్ డిఏవి కళాశాల ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1886. నెక్స్ట్ డిఏవి కళాశాల మొదటి ప్రిన్సిపల్ ఎవరంటే లాలా హంసరాజ్. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి ఎక్కడ జన్మించారంటే టంకారా. నెక్స్ట్ బిట్ స్వామి దయానంద సరస్వతి రచన ఏమిటంటే సత్యార్థ ప్రకాష్, వేద భాష్య భూమిక, వేద భాష్య, ఈ 3 అన్నమాట. నెక్స్ట్ స్వరాజ్యం, స్వధర్మం, స్వదేశీ వంటి భావాలను ప్రారంభ దశలో ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిలో ముఖ్యుడు ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ ఐఎన్సి సమావేశంలో స్వరాజ్యం అనే పదాన్ని ప్రముఖంగా ఉపయోగించిన తొలి నాయకుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు అంటే దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి చేపట్టిన శుద్ధి ఉద్యమం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇతర మతాల్లోకి వెళ్ళిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం. నెక్స్ట్ గోరక్ష ఉద్యమంతో సంబంధం ఉన్న సంస్కర్త ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి మరణించిన సంవత్సరం 1883. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి మరణానంతరం ఆర్య సమాజం ప్రధానంగా ఏ 2 వర్గాలకు విడిపోయింది అంటే గురుకుల వర్గం, కళాశాల వర్గం. నెక్స్ట్ టాపిక్ ఆర్య సమాజం మళ్ళీ చూద్దాం. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని పేర్కొన్నది ఎవరంటే లాలా లజపతి రాయ్. నెక్స్ట్ టాపిక్ దివ్య జ్ఞాన సమాజం గురించి చూద్దాం. దివ్య జ్ఞాన సమాజం అంటే థియోసోఫికల్ సొసైటీ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1875. నెక్స్ట్ దివ్య జ్ఞాన సమాజాన్ని మొదట ఎక్కడ స్థాపించారంటే న్యూయార్క్. నెక్స్ట్ దివ్య జ్ఞాన సమాజ స్థాపకుల జంట ఎవరంటే
బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కాట్. ఏంది బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కాట్. నెక్స్ట్ మేడం బ్లావట్స్కీ ఏ దేశానికి చెందినవారంటే రష్యా. నెక్స్ట్ కల్నల్ ఆల్కాట్ ఏ దేశానికి చెందినవారంటే అమెరికా. నెక్స్ట్ దివ్య జ్ఞాన సమాజం ప్రధాన లక్ష్యం ఏంటంటే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్ దివ్య జ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయం మొదట ఎక్కడ ఉండేది అంటే న్యూయార్క్. నెక్స్ట్ దివ్య జ్ఞాన సమాజ ప్రధాన కార్యాలయం 1879లో ఎక్కడ మార్చబడింది అంటే బొంబాయి. నెక్స్ట్ 1882లో దివ్య జ్ఞాన సమాజ ప్రధాన కార్యాలయం ఎక్కడికి మార్చబడిందంటే అడయార్. నెక్స్ట్ అడయార్ ఏ నగరానికి సమీపంలో ఉందంటే మద్రాస్, చెన్నై అనమాట. నెక్స్ట్ దివ్య జ్ఞాన సమాజానికి 1907 వరకు అధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎవరంటే కల్నల్ ఆల్కాట్. నెక్స్ట్ 1907లో కల్నల్ ఆల్కాట్ మరణానంతరం దివ్య జ్ఞాన సమాజ బాధ్యతలను స్వీకరించిన వారు ఎవరంటే హనీ బిసెంట్. నెక్స్ట్ హనీ బిసెంట్ ఏ దేశానికి చెందినవారంటే ఐర్లాండ్. నెక్స్ట్ హనీ బిసెంట్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చారంటే 1893. నెక్స్ట్ హనీ బిసెంట్కు సంబంధించిన సరైన కాలక్రమం ఏదంటే 1893 భారతదేశానికి రాక 1907 దివ్య జ్ఞాన సమాజ అధ్యక్షురాలు. నెక్స్ట్ హనీ బిసెంట్ స్థాపించిన ముఖ్యమైన పత్రికలు ఏమిటి అంటే కామన్వెల్త్, న్యూ ఇండియా. నెక్స్ట్ హనీ బిసెంట్కు సంబంధించిన పత్రిక ఏదంటే న్యూ ఇండియా. నెక్స్ట్ హనీ బిసెంట్ స్థాపించిన కామన్వెల్త్ పత్రిక ప్రధానంగా దేనికి సంబంధించిన భావాలను ప్రచారం చేసిందంటే స్వాతంత్ర ఉద్యమం మరియు సంస్కరణ భావాలు. నెక్స్ట్ హనీ బిసెంట్ మద్రాసులో హోమ్ రూల్ లీగ్ను ఎప్పుడు స్థాపించిందంటే సెప్టెంబర్ 1916. నెక్స్ట్ హనీ బిసెంట్ స్థాపించిన హోమ్ రూల్ లీగ్ ప్రధాన కేంద్రం ఏ ప్రాంతంలో ఉందంటే మద్రాస్. నెక్స్ట్ హనీ బిసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎవరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళింది అంటే బాల్ గంగాధర్ తిలక్. నెక్స్ట్ హనీ బిసెంట్ హోమ్ రూల్ లీగ్ అనమాట. నెక్స్ట్ బాల్ గంగాధర్ తిలక్ హోమ్ రూల్ ఉద్యమం. నెక్స్ట్ హనీ బిసెంట్ న్యూ ఇండియా. నెక్స్ట్ హనీ బిసెంట్ ప్రసిద్ధి చెందిన వేకప్ ఇండియా దేనికి సంబంధించిందంటే ప్రసంగాల శ్రేణి. నెక్స్ట్ వేకప్ ఇండియా ప్రసంగాల ద్వారా హనీ బిసెంట్ ప్రధానంగా ఏ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిందంటే భారతీయ జాతీయత మరియు స్వాతంత్ర భావన. నెక్స్ట్ హనీ బిసెంట్ 1917లో జరిగిన ఏ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిందంటే కలకత్తా సమావేశం. నెక్స్ట్ 1917 కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన హనీ బిసెంట్ ప్రత్యేకత ఏమిటి అంటే తొలి విదేశీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు అంటే హనీ బిసెంట్. నెక్స్ట్ 1917లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా హనీ బిసెంట్ ఏ నగరంలో ఎన్నికయ్యారంటే కలకత్తా. నెక్స్ట్ టాపిక్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం గురించి చూద్దాం. హనీ బిసెంట్ బనారస్లో ఏ విద్యా సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించిందంటే సెంట్రల్ హిందూ కాలేజ్. నెక్స్ట్ బనారస్లోని సెంట్రల్ హిందూ కాలేజ్ను తరువాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన వారు ఎవరు అంటే పండిట్ మదన్ మోహన్ మాలవీయ. పండిట్ మదన్ మోహన్ మాలవీయకు ప్రసిద్ధి చెందిన బిరుదు ఏదంటే మహామానా. మహామానా. నెక్స్ట్ లోకమాన్య అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరంటే బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్ టాపిక్ మదనపల్లి టాపిక్ అని బిట్టి చూద్దాం. హనీ బిసెంట్ స్థాపించిన బీసెంట్ థియోసాఫికల్ కాలేజీ ఎక్కడ ఉంది అంటే మదనపల్లి. నెక్స్ట్ బీసెంట్ థియోసాఫికల్ కాలేజీ ఏ జిల్లాలోని మదనపల్లిలో ఉందంటే చిత్తూరు. నెక్స్ట్ హనీ బిసెంట్ థియోసాఫికల్ కాలేజీ మొదటి ప్రిన్సిపల్ ఎవరు అంటే హెచ్జి కజిన్స్. నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తికి హనీ బిసెంట్తో ఉన్న సంబంధాన్ని ఎలా పేర్కొంటారంటే దత్తపుత్రుడిగా పెంచారు. నెక్స్ట్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ గ్రంథ రచయిత ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి. నెక్స్ట్ హనీ బిసెంట్ 1916లో మద్రాసులో హోమ్ రూల్ లీగ్ను స్థాపించింది. ఆమె బాల గంగాధర్ తిలక్తో కలిసి హోమ్ రూల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది. ఆమె 1917లో కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది. దివ్య జ్ఞాన సమాజ స్థాపన ఏంటంటే 1875. నెక్స్ట్ హనీ బిసెంట్ భారతదేశానికి రావడం 1893. నెక్స్ట్ మద్రాసులో హోమ్ రూల్ లీగ్ అనేది 1916. నెక్స్ట్ కలకత్తా కాంగ్రెస్ అధ్యక్షత 1917 అన్నమాట.
నెక్స్ట్ రామకృష్ణ మిషన్ను ఎప్పుడు స్థాపించారంటే ఎవరు స్థాపించారంటే స్వామి వివేకానంద. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ ఎప్పుడు స్థాపించబడిందంటే 1897. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే బెలూరు. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ ఎవరి పేరు మీదుగా స్థాపించబడిందంటే రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస అసలు పేరు ఏమిటంటే గదాధర చటోపాధ్యాయ. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస భార్య ఎవరంటే శారదాదేవి. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో ఏ ఆలయంలో పూజారిగా పనిచేశారు అంటే కాళికాలయం. నెక్స్ట్ రామకృష్ణ పరమహంసకు ప్రసిద్ధి చెందిన బిరుదు ఏదంటే దక్షిణేశ్వర యోగి. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస గురువు ఎవరు అంటే ఈశ్వరపురి. నెక్స్ట్ స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటంటే నరేంద్రనాథ్ దత్త. నెక్స్ట్ నరేంద్రనాథ్ దత్తకు ఆధ్యాత్మిక గురువు ఎవరంటే రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ నరేంద్రనాథ్ దత్తకు వివేకానంద అనే పేరు స్వీకరించడానికి ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే అజిత్ సింగ్. నెక్స్ట్ అజిత్ సింగ్ ఏ సంస్థానానికి మహారాజు అంటే K3. నెక్స్ట్ స్వామి వివేకానంద జన్మదినం ఏదంటే January 12, 1863. నెక్స్ట్ స్వామి వివేకానంద జన్మదినమైన January 12ను భారతదేశంలో ఏ దినోత్సవంగా నిర్వహిస్తారు అంటే జాతీయ యువజన దినోత్సవం. నెక్స్ట్ జాతీయ యువజన దినోత్సవం ఏ మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తారు అంటే స్వామి వివేకానంద. నెక్స్ట్ స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను ప్రధానంగా ఏ భావన ఆధారంగా అభివృద్ధి చేస్తారంటే మానవ సేవే మాధవ సేవ. నెక్స్ట్ మానవ సేవే మాధవ సేవ అనే భావన దేనిని సూచిస్తుందంటే మానవ సేవ ద్వారా దైవ సేవ. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ ప్రధానంగా ఏ రెండు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిందంటే ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు. నెక్స్ట్ స్వామి వివేకానంద 1893లో ఏ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్నారంటే సర్వమత మహాసభ. నెక్స్ట్ 1893లో స్వామి వివేకానంద ప్రసిద్ధ ప్రసంగం ఎక్కడ జరిగిందంటే చికాగో. చికాగో సర్వమత మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగం ప్రారంభించిన ప్రసిద్ధ సంబోధన ఏది అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ చికాగో సర్వమత మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగించిన సంవత్సరం 1893. నెక్స్ట్ స్వామి వివేకానంద చికాగో ప్రసంగం ద్వారా ప్రధానంగా దేనిని ప్రపంచానికి పరిచయం చేశాడంటే భారతీయ ఆధ్యాత్మికత, హిందూ తత్వం. నెక్స్ట్ స్వామి వివేకానంద ఆలోచనలకు అత్యంత సమీపమైనది ఏదంటే అన్ని మతాల పట్ల గౌరవం, మానవ సేవ. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ స్థాపనకు సంబంధించి సరైన జత ఏదంటే స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్. నెక్స్ట్ స్వామి వివేకానందకు సంబంధించిన సరైన జత ఏదంటే నరేంద్రనాథ్ దత్త వివేకానంద. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద సంబంధం ఏదంటే గురువు శిష్యుడు. నెక్స్ట్ స్వామి వివేకానంద జననం 1863. నెక్స్ట్ చికాగో సర్వమత మహాసభ 1893. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ స్థాపన 1897. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ ఎవరు స్థాపించారంటే స్వామి వివేకానంద. ఏ సంవత్సరంలో అంటే 1897. ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే బెలూరు. విధంగా స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్కు ఏ పేరు పెట్టారంటే తన గురువు రామకృష్ణ పరమహంస పేరు. రామకృష్ణ మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే మానవ సేవ, మాధవ సేవ. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ ప్రధానంగా ఏ రెండు అంశాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిందంటే ఆధ్యాత్మిక మరియు సేవా అంశాలు. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస భార్య ఎవరు అంటే శారదాదేవి. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస గురువు ఎవరంటే ఈశ్వరపురి. నెక్స్ట్ స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటంటే నరేంద్రనాథ్ దత్త. నెక్స్ట్ నరేంద్రనాథ్ దత్తకు వివేకానంద అనే పేరు పెట్టుకోవడానికి ఎవరి సలహా ముఖ్యమైందంటే అజిత్ సింగ్. నెక్స్ట్ స్వామి వివేకానంద జన్మదినం ఏదంటే January 12. నెక్స్ట్ January 12ను భారత ప్రభుత్వం ఏ దినోత్సవంగా నిర్వహిస్తుంది అంటే జాతీయ యువజన దినోత్సవం. January 12ను నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. స్వామి వివేకానంద 1893లో ఏ నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగించారంటే చికాగో.
నెక్స్ట్ స్వామి వివేకానందను స్పిరిట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే భారతీయ ఆధ్యాత్మికత యువతలో జాతీయ చైతన్యాన్ని ప్రోత్సహించారు. నెక్స్ట్ స్వామి వివేకానంద ప్రసిద్ధ నినాదాలలో ఒకటి ఏదంటే దరిద్ర దేవో భవ. ఏంది? దరిద్ర దేవో భవ. నెక్స్ట్ స్వామి వివేకానంద రచించిన గ్రంథాలు ఏమిటి అంటే రాజయోగ, భక్తి యోగ, కర్మయోగ. అయితే సత్యార్థ ప్రకాష్ అనే గ్రంథాన్ని దయానంద సరస్వతి రచించారు. నెక్స్ట్ స్వామి వివేకానంద శిష్యురాలు మార్గరెట్ నోబుల్కు ప్రసిద్ధి చెందిన పేరేమిటి అంటే సిస్టర్ నివేదిత. ఏంటి? సిస్టర్ నివేదిత. నెక్స్ట్ మార్గరెట్ నోబుల్ ఏ మహనీయుని శిష్యురాలు అంటే స్వామి వివేకానంద. నెక్స్ట్ టాపిక్ హెన్రీ వివియన్ డిరోజియో అంటే యంగ్ బెంగాల్ మూమెంట్ గురించి చూద్దాం. హెన్రీ వివియన్ డిరోజియో ఏ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నాడు అంటే యంగ్ బెంగాల్ ఉద్యమం. నెక్స్ట్ డిరోజియో ఏ కళాశాలలో లెక్చరర్గా పనిచేశాడంటే హిందూ కాలేజ్ కలకత్తా. నెక్స్ట్ హెన్రీ వివియన్ డిరోజియో ఏ వర్గానికి చెందినవాడు అంటే ఆంగ్లో ఇండియన్. నెక్స్ట్ యంగ్ బెంగాల్ ఉద్యమం ప్రధానంగా దేనిని ప్రోత్సహించిందంటే పాశ్చాత్య విద్య, హేతువాదం, జాతీయ చైతన్యం. నెక్స్ట్ డిరోజియో ప్రచురించిన పత్రికలలో ఒకటి ఏదంటే ఈస్ట్ ఇండియన్. నెక్స్ట్ డిరోజియోను ఏ బిరుదుతో పిలుస్తారు అంటే ఆధునిక భారత జాతీయవాద కవి. నెక్స్ట్ హెన్రీ వివియన్ డిరోజియో ఏ సంవత్సరంలో మరణించాడంటే 1831. నెక్స్ట్ టాపిక్ టీకే కార్వే గురించి చూద్దాం. టీకే కార్వే పూర్తి పేరు ఏమిటంటే తోండో కేశవ్ కార్వే. ఏంటి? తోండో కేశవ్ కార్వే. నెక్స్ట్ తోండో కేశవ్ కార్వే ప్రధానంగా ఏ సామాజిక సంస్కరణ కోసం కృషి చేశారంటే వితంతు పునర్వివాహం మరియు మహిళా విద్య. నెక్స్ట్ తోండో కేశవ్ కార్వే స్వయంగా వితంతువును వివాహం చేసుకున్న సంవత్సరం 1893. నెక్స్ట్ కార్వే వితంతువుల కోసం స్థాపించిన సంస్థకు సంబంధించినది ఏదంటే హిందూ విడోస్ హోమ్. నెక్స్ట్ డిరోజియో యంగ్ బెంగాల్ ఉద్యమం. నెక్స్ట్ స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్. నెక్స్ట్ కింది వారిలో మహిళా విద్య, వితంతు సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసిన వారు ఎవరు అంటే తోండో కేశవ్ కార్వే. నెక్స్ట్ యంగ్ బెంగాల్ మూమెంట్, తర్వాత రామకృష్ణ మిషన్, తర్వాత విడో రీమ్యారేజ్ వరుసగా ఎవరికి సంబంధించినది అంటే డిరోజియో, తర్వాత వివేకానంద, తర్వాత కార్వే. నెక్స్ట్ భారతదేశంలో మహిళల కోసం మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు అంటే తోండో కేశవ్ కార్వే. ఏ సంవత్సరంలో అంటే 1916. ఎక్కడ స్థాపించారంటే పూణే. ఏ రంగాల్లో అంటే నెక్స్ట్ టీకే కార్వే ప్రధానంగా ఏ రంగాలు కృషి చేశారంటే వితంతు సంక్షేమం, మహిళా విద్య. నెక్స్ట్ టీకే కార్వేకు సంబంధించిన సరైన జత ఏదంటే 1893 వితంతు వివాహం. నెక్స్ట్ టాపిక్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ టాపిక్ చూద్దాం. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ప్రధానంగా ఏ సామాజిక సంస్కరణ కోసం పోరాడారంటే వితంతు పునర్వివాహం. నెక్స్ట్ ఛాంపియన్ ఆఫ్ ఉమెన్, రీఫార్మర్ ఆఫ్ ఇండియా అనే బిరుదుతో ప్రసిద్ధి చెందినవారు ఎవరంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ప్రచురించిన పత్రిక ఏదంటే సోమప్రకాష్. నెక్స్ట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ రచించిన వితంతు పునర్వివాహానికి సంబంధించిన గ్రంథం ఏదంటే వితంతు వివేకం. నెక్స్ట్ విద్యాసాగర్ అనేది ఈశ్వర చంద్రకి ఏమిటంటే బిరుదు. వితంతు పునర్వివాహానికి చట్టబద్ధత కల్పించేందుకు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి చేసిన చట్టం ఏదంటే హిందూ వితంతు పునర్వివాహ చట్టం. ఈ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడిందంటే 1856. ఇంపార్టెంట్ బిట్ చూద్దాం. చట్టం 1856లో వచ్చింది. 1855లో విద్యాసాగర్ చేసిన కృషి ప్రతిపాదనల నేపథ్యంలో చట్ట ప్రక్రియ ముందుకు సాగిందన్నమాట. నెక్స్ట్ 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఆమోదించబడిందంటే లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ భారతదేశం తొలి వితంతు పునర్వివాహానికి సంబంధించిన సరైన సంవత్సరం ఏదంటే 1856. నెక్స్ట్ కలకత్తాలో జరిగిన తొలి వితంతు పునర్వివాహానికి సంబంధించిన జంట ఏదంటే శ్రీచంద్ర విద్యారత్న, కాళీమతీ దేవి. నెక్స్ట్ శ్రీచంద్ర విద్యారత్న ఎవరి కుమారుడు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్.
నెక్స్ట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తన కుమారుడికి వితంతువును వివాహం చేయడం ద్వారా ఏమి నిరూపించాడంటే తాను ప్రచారం చేసిన వితంతు పునర్వివాహ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. నెక్స్ట్ టాపిక్ కందుకూరి వీరేశలింగం గురించి చూద్దాం. కందుకూరి వీరేశలింగం ప్రధానంగా ఏ సామాజిక సంస్కరణ కోసం కృషి చేశారంటే వితంతు పునర్వివాహం మరియు స్త్రీ విద్య. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం ఏ ప్రాంతానికి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త అంటే రాజమండ్రి. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం 1874లో బాలికల పాఠశాలను ఎక్కడ స్థాపించారంటే ధవళేశ్వరం. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం ఏ సంస్థ సిద్ధాంతాలను ఆంధ్రదేశంలో వ్యాప్తి చేయడానికి కృషి చేశారు అంటే బ్రహ్మ సమాజం. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో ఏ సామాజిక సంస్కరణను ఆచరణలో పెట్టారంటే వితంతు పునర్వివాహం. నెక్స్ట్ ఆంధ్రదేశంలో తొలి వితంతు పునర్వివాహాన్ని కందుకూరి వీరేశలింగం ఎప్పుడు జరిపించారంటే 1881 డిసెంబర్ 11. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం జరిపించిన తొలి వితంతు పునర్వివాహం ఎక్కడ జరిగింది అంటే రాజమండ్రిలోని ఆయన నివాసంలో. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం రెండవ వితంతు పునర్వివాహాన్ని ఎప్పుడు జరిపించారు అంటే 1881 డిసెంబర్ 15. నెక్స్ట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రభావంతో ఆంధ్రదేశంలో వితంతు పునర్వివాహ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వారు ఎవరంటే కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ టీకే కార్వే మహిళా విశ్వవిద్యాలయం. నెక్స్ట్ విద్యాసాగర్ వితంతు పునర్వివాహం. నెక్స్ట్ వీరేశలింగం ఆంధ్రదేశంలో వితంతు పునర్వివాహం. నెక్స్ట్ సంఘ సంస్కర్త కృషి జతల్లో సరైనది ఏది అంటే టీకే కార్వే మహిళా విద్యాసాగర్ వితంతు పునర్వివాహం. నెక్స్ట్ వీరేశలింగం వితంతు పునర్వివాహమే అనమాట. నెక్స్ట్ వితంతు పునర్వివాహ చట్టం ఏమో 1856. నెక్స్ట్ ధవళేశ్వరం బాలికల పాఠశాల 1874. నెక్స్ట్ కార్వే మహిళా విశ్వవిద్యాలయం 1916. నెక్స్ట్ మహిళా సంస్కరణలతో అత్యంత సన్నిహితంగా సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్, తోండో కేశవ్ కార్వే, కందుకూరి వీరేశలింగం అన్నమాట. నెక్స్ట్ భారతదేశంలో వితంతు పునర్వివాహ ఉద్యమానికి ప్రముఖంగా కృషి చేసిన సంఘ సంస్కృతి ఎవరంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను ఏ బిరుదుతో ప్రసిద్ధిగా పిలుస్తారంటే ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ విద్యాసాగర్ అనే పదం ఈశ్వరచంద్రునికి ఏమిటంటే బిరుదు. నెక్స్ట్ హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడిందంటే 1856. నెక్స్ట్ హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856 ఏ గవర్నర్ జనరల్ కాలంలో అమల్లోకి వచ్చిందంటే లార్డ్ కానింగ్. నెక్స్ట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రధానంగా ఏ రెండు అంశాల కోసం కృషి చేశారు అంటే వితంతు పునర్వివాహం, స్త్రీ విద్య. నెక్స్ట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్కు సంబంధించిన పత్రిక ఏదంటే సోమప్రకాష్. నెక్స్ట్ వితంతు పునర్వివాహానికి సంబంధించిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రచన ఏదంటే వితంతు వివేక. నెక్స్ట్ బెతూన్ స్కూల్ స్థాపించబడిన సంవత్సరం 1849. నెక్స్ట్ బెతూన్ స్కూల్ స్థాపనలో ప్రధానంగా ఎవరి పేరు అనుబంధించబడుతుంది అంటే జేఈడి బెతూన్. నెక్స్ట్ బెతూన్ బాలికల పాఠశాల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన భారతీయ సంఘ సంస్కర్త ఎవరంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ భారతదేశపు తొలి మహిళా విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందిన సంస్థను ఎవరు స్థాపించారంటే డీకే కార్వే. నెక్స్ట్ డీకే కార్వే మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1916. నెక్స్ట్ డీకే కార్వే ప్రధానంగా ఏ అంశానికి సంబంధించిన సంస్కర్త అంటే స్త్రీ విద్య మరియు వితంతు సంక్షేమం. నెక్స్ట్ 1898లో డీకే కార్వే స్థాపించిన సంస్థ ఏదంటే హిందూ వితంతు హోమ్. నెక్స్ట్ డీకే కార్వే స్వయంగా వితంతువును వివాహం చేసుకోవడం ద్వారా ఏ సందేశాన్ని ఇచ్చారంటే వితంతు పునర్వివాహానికి మద్దతు. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు ప్రధానంగా ఏ సామాజిక సమస్యకు వ్యతిరేకంగా పోరాడారంటే వితంతు పునర్వివాహ నిషేధం మరియు స్త్రీల అణచివేత. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించిన బాలికల పాఠశాలకు సంబంధించిన సంవత్సరం ఏదంటే 1874. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు ఆంధ్రదేశంలో ఏ సంస్కరణకు విశేషంగా కృషి చేశారంటే వితంతు పునర్వివాహం. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగులో రచించిన తొలి నవలగా ప్రసిద్ధి చెందినది ఏదంటే రాజశేఖర చరిత్రము. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు ప్రజల్లో సంస్కరణ భావాలను వ్యాప్తి చేయడానికి ఉపయోగించిన పత్రికల్లో ఒకటి ఏదంటే వివేకవర్ధిని. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులను దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా పేర్కొన్నవారు ఎవరంటే
ఎంజి రనడై. నెక్స్ట్ బిట్. సరైన కార్యక్రమం ఏందో చూద్దాం. బేథోవెన్ స్కూల్ ఏమో 1849. నెక్స్ట్ హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856. నెక్స్ట్ డీకే కార్వే మహిళా విశ్వవిద్యాలయం 1916. కంప్లీట్.